వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మకర సంక్రాంతితో పాటుగా ఆర్మీ డే అనమాట, 78 ఆర్మీ డే. ఈసారి ఆర్మీ డే సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం అనమాట జైపూర్లో చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలిసిందే, మేము జైపూర్ పోస్టింగ్ వచ్చింది. కాకపోతే మేము వెళ్ళలేకపోయామని మా శ్రీవారు వెళ్ళారు సెలబ్రేషన్స్కి. అక్కడ కొన్ని వీడియోలు నాతో షేర్ చేశారనమాట. అవి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవి యుద్ధ ట్యాంకర్స్ అనమాట. యుద్ధాలు జరిగేటప్పుడు ఏ ట్యాంకర్స్ని వాడతారో అవన్నీ ఈ షోలో చూపించారనమాట అందరికీ. చాలా పెద్ద షో జరిగింది. 5-6 days రిహార్సల్ చేశారనమాట. నేను ఒక ఆర్మీ పర్సన్ని పెళ్లి చేసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలామంది వెళ్ళారనమాట. 78th ఆర్మీ డే అనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట జైపూర్లో జరిగింది. ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ పీరియడ్ అవుతుంది. ఇది రాజస్థానీ కల్చర్ అనమాట. రాజస్థానీ కల్చర్ కూడా రిప్రజెంట్ చేశారనమాట. జైపూర్లో చేసినప్పుడు మరి ఎక్కడ మనం చేస్తామో ఆ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి కదా. ఇది జైపూర్ రాజస్థానీ కల్చర్ అనమాట. ఇంకా పీరియడ్ అయింది. ఇది ఎన్సీసీ అనమాట. ఎన్సీసీ పీరియడ్ ఇది. ఇది కూడా రాజస్థానీ. ఇప్పుడు జైపూర్లో హవా మహల్ అనేది చాలా ఫేమస్ అనమాట. దాని గురించి ఇక్కడ రీప్రజెంట్ చేశారనమాట. వాళ్ళు కల్చర్తో, వాళ్ళ కల్చర్లో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, మ్యూజిక్, వాళ్ళ కల్చర్లో మ్యూజిక్ వేరేలా ఉంటుంది అనమాట. తోలుబొమ్మలాట కూడా ఉంటుంది, మీరు గమనించవచ్చు ఇక్కడ. ఇవన్నీ ట్రక్స్ అనమాట. ట్రక్స్, ట్యాంకర్స్, మొత్తం యుద్ధంలో ఎన్ని రకాల ట్యాంకర్స్ అయితే వాడతారో అవన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేశారనమాట. ఇది సిగ్నల్ సంబంధించిన వెహికల్స్ కూడా రిప్రజెంట్ చేశారనమాట వీళ్ళు. దీంతోపాటు నైట్ టైం కూడా ఒక షో జరిగింది. దానిలో కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ డ్రోన్స్తో చేశారనమాట ఈ షో. చాలా చాలా బాగా అనిపించింది. మా ఆయన గారు మాకు వీడియో కాల్ కూడా చేసి చూపించారనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఫ్రెండ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి.